మన దేశానికి వెన్నుముక లాంటివాడు రైతు. ఆ రైతు లేకపోతే మనకు ఆహారం లేదు. ఆ రైతు లేకపోతే మనకు వేసుకోవడానికి దుస్తులు లేవు. ఈ దేశానికి రైతే రాజు. కానీ ఆ రైతు తప్ప మిగతా వాళ్ళందరూ రాజులే అని జెప్పేసి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే మనకు అర్థమవుతూనే ఉంది. ఈరోజైతే మేము మా పత్తి చేనుల్లో అడుగుపిండి చల్లుదాం అని జెప్పేసి యూరియా అడుగుపిండి చల్లుదాం అని జెప్పేసి వచ్చినాం. కానీ వచ్చి చూసేసరికి ఆ పత్తి చేనులో కలుపు చాలా పెరిగిపోయింది. ఆ కలుపు మించొని అట్నే మనం ఆ యూరియా చల్లితే అది బలానికి కలుపు ఇంకా పత్తి చెట్ల కన్నా ఎక్కువ హైట్ లేస్తుందని జెప్పేసి మళ్ళా తీయడానికి ఇబ్బంది అవుతుందని ఫస్ట్ అయితే మేము ఆ పత్తి చేనులో గుంటగా కట్టి ఆ కలుపు తీసేసిన తర్వాత మేము యూరియా చల్లాలని జెప్పేసి అనుకున్నాము. అందుకే ఇప్పుడు మేము ఫస్టు ఆ పత్తి చేనులో గుంటగా కట్టిన తర్వాత మేము యూరియా చల్లుతాం. అలాగే ఈ ఎండకు పదును మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు మేము ఆ యూరియా చల్లినా గూడా ఆ యూరియా మొత్తం అలానే ఉంటది. మళ్ళీ వర్షం వచ్చేదాకా మేము వెయిట్ జేయాలి. ఆ యూరియా చల్లిన యూరియా కరగాలంటే. అందుకే మేము ఈ గుంటగా కడితే కలుపు గూడా అలాగే పోతుంది. కింద ఉన్న పదును గూడా పైకి లేచొస్తుంది కాబట్టి దానిపైన మేము యూరియా చల్లితే ఆ పదునుకి కొంచెమైనా కరిగిపోయే ఛాన్స్ ఉంటది. మళ్ళీ వర్షం వచ్చేలోపు అని జెప్పేసి మేమైతే ఈ ఫస్టు పత్తి చేనులో గుంటగా కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాం. మేము మొత్తం 2 ఎకరాల దాకా పత్తి చేనేసాం. ఒక ఎకరం అయితే తోలడం అయిపోయింది. కొద్దిసేపటికి మొత్తం నాగళ్ళకి మొత్తం పచ్చి మట్టంతా పట్టి సాలు రావట్లేదు సరిగ్గా అని జెప్పేసి ఆ కొడవలు తెచ్చి ఆ కొడవలితోనైతే వాటిని మొత్తం క్లీన్ జేయడం అయితే చేస్తున్నాం మేము. మొత్తానికైతే 2 ఎకరాలు తోలడం అయిపోయింది. ఉన్న ఎకరం తోలేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకోవాలి. చూడు చూడు అని జెప్పేసి ఇయాల ఎండ మాత్రం చాలా బీభత్సంగా కొడుతుంది. అసలు లాస్ట్‌కు వర్షం వస్తదో రాదో తెలవదు. ఉన్న పత్తి చేను గూడా ఎండిపోవడానికొచ్చింది. మేము వ్యవసాయం చేస్తున్న ప్రతిసారి దరిద్రం సంకలో పెట్టుకొని తిరుగుతున్నట్టే ఉంటది. అప్పు చేసి మరి మేము పత్తి గింజలు తెచ్చి పత్తి చేనుకి మందులు కొట్టి చూసేసరికి మేము పత్తి చేను ఏయనప్పుడేమో పత్తికి రేట్ ఎక్కువ ఉంటది. పత్తి చేను ఎక్కువ ఏసినప్పుడేమో రేటు అసలే ఏం లేకుండా పోతుంది. అది మా దరిద్రమో, అదృష్టమో మాకైతే ఎప్పటికీ అర్థం కాదు. Ready?